సార్ మీ పేరండి? నా పేరు నరేష్. నరేష్ గారు. ఓకే సార్, యాక్చువల్గా వాఫిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని, ఆయన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫుడ్ బిజినెస్ ఉంది. సో అదే షాప్లో ఆయన వాఫిల్స్ ఇంకేమండి, ఫ్రైసా, ఫ్రెంచ్ ఫ్రైస్, కప్ పిజ్జా. ఓకే, ఈ 3 స్టార్ట్ చేద్దామని వచ్చారు, తీసుకున్నారు. ఈ 3 మిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. యాక్చువల్గా మీకు ఇది 6 పీసెస్ కదండి, మార్కెట్లో మామూలుగా ట్రెండ్ అవుతుంది ఇది. అవును సార్. ఈ 10 పీసెస్. అవును సార్. దీనికి దానికి తేడా ఏంటంటే మెయిన్ మీకు థిక్నెస్లో ఎక్కువ. అవును సార్. అండ్ సైజులో ఎక్కువ. కానీ మీకు కాస్ట్ పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిండి ఉందనుకోండి, మీకు 10 రూపాయలు పడింది అనుకోండి ఎగ్జాంపుల్, అది మీకు ఒక 15 రూపాయలు పడుద్ది. కానీ మీరు ఎంతవరకు అమ్ముతారు అక్కడ సుమారు? కొత్తగా కదండి, మనకు అంత ఐడియా లేదు. ఓకే, అంటే మనకు దగ్గరలో ఏం లేదు. ఎక్కడ? ఏ ఊరు? నారాయణపురం అండి, తాడేపల్లిగూడెం దగ్గర. తాడేపల్లిగూడెం. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ లో ఆల్రెడీ వాఫిల్స్ పెడుతున్నారు. స్ట్రీట్ పైనే స్టీల్ స్టాల్ పెడుతున్నారు, ఆర్ టెంట్ వేసి పెట్టుకుంటున్నారు కదా. అక్కడైనా మినిమం ఏ వాఫిల్ అయినా 75 రూపీస్ తక్కువ లేదండి. సో ఇది అరౌండ్ 10 రూపీస్ పడింది అనుకోండి, ఇది మీకు 15 రూపీస్ పడుతుంది. 5 రూపీసే తేడా. కానీ కస్టమర్కి ఏంటంటే మీకు పెద్దది ఇచ్చినా ఫీలింగ్ ఉంటుంది. అండ్ చాక్లెట్ డిప్ చేసామనుకోండి, చాక్లెట్ డిప్ మీకు అరౌండ్ 5 to 8 రూపీస్ పడుతుంది. అండ్ టాపింగ్స్ ఒక 3 to 4 రూపీస్. ఇంకా ఓరియో వేసామా, లేదంటే కలర్ బాల్స్ వేసామా, టూటీ ఫ్రూటీలు వేసామా, దాన్ని బట్టి మనకి పైన టాపింగ్స్ పడుతుంది. ఏదైనా హయ్యర్ సైడ్ మీకు బాగా రిచ్ చాక్లెట్ వేసుకొని రిచ్ టాపింగ్స్ వేసుకుంటే 30 పడుతుందండి. అంటే మీరు మినిమం ఇప్పుడు ఓన్ షాపేగా మీది, అదే వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో పెడుతున్నారు కాబట్టి మీరు 20 రూపాయలైనా పెట్టుకొని పెట్టచ్చు, లేదు అంటే 30 రూపాయలైనా పెట్టుకొని పెట్టచ్చు. వీటిల్లో వాఫిల్లో మిక్సెస్ వచ్చేసి ఇండియా వైడ్ మోర్ దాన్ అరౌండ్ 20-30 మంది అమ్ముతారండి, మంచి కంపెనీలు. కేజీలో మీరు ఆయిల్ వాటర్ కలపాలి. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఎనీ ఆయిల్ మీరు కలుపుకొని వాటర్ కూడా కలిపి ఇన్స్టెంట్గా మిక్స్ చేసి వేసేయచ్చు మీకు. లేదు మీకు రెగ్యులర్ కంటిన్యూస్ బిజినెస్ ఉందనుకోండి, ఒక అర కేజీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో అంటే మనకి ఎన్ని రోజులు ఉండొచ్చు? ఎన్ని రోజులు కాదండి, ఏ రోజుకి ఆ రోజు. అంటే ఒకవేళ మీకు అలా మిగిలింది అనుకోండి, నెక్స్ట్ డేకి మళ్ళీ బేకింగ్ సోడా వేసుకోవాలి. అంటే ఈ వాఫిల్ ప్రీమిక్స్లో ఏంటంటే ఇన్స్టెంట్గా కలిపినప్పుడు ఆ పొంగు అనేది వెంటనే వేసినప్పుడు పొంగు డబుల్ అవ్వాలి. ఇప్పుడు ఇది వేసినప్పుడు ఇది వేసి 2 sides డబుల్ అవ్వాలి. సో అది ఎక్కువసేపు స్టాండింగ్ ఉందనుకోండి, ఆ డబుల్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, మనకి ఎంత కావాలో అంత ఒక పోర్షన్కి అయినా మనం కలుపుకోవచ్చు. సో అలా చేసుకోండి, అంటే ఇనిషియల్ అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ వాఫిల్ అనేది వస్తుంది. ఇలా రెడీమేడ్ మిక్స్లు వాడకుండా, సో దీనిలో మనం సొంతగా ప్రీమిక్స్ మీరే తయారు చేసుకోవచ్చు. కేక్ మిక్స్ అనుకోండి, వాఫిల్ మిక్సే వాడాలని లేదండి. ఇంకోటి మీరు పేరు వాఫిల్ అని పేరు పెట్టాలని కూడా లేదు. వేడి కేకులు అని పెట్టారు అనుకోండి, సో వాఫిల్ అని పెట్టి మీరు ఇన్స్టెంట్ హాట్ కేక్స్ అని, అప్పుడు కస్టమర్స్ కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఈవెన్ టీ షాప్లో కూడా కొనుక్కొని వెళ్తున్నారు. రెడీమేడ్ మిక్స్ కొంటున్నాం కాబట్టి వాఫిల్ ప్రీమిక్స్ రేట్ ఎక్కువ. ఈ సొంతగా చేసుకుంటే మీకు 5 రూపీస్ కూడా పడదు. అప్పుడు మీరు ప్లేన్ది 25 రూపాయలు 20 రూపాయలకైనా అమ్ముకోవచ్చు. ఆ సెంటర్ బట్టి అమ్ముకోండి. సో దీనిలో ఏంటంటే మీకు టెంపరేచరు 200 to 220 degrees అండి. అది ప్రీమిక్స్ బట్టి, షేపులు బట్టి కూడా. ఇది డెప్త్ ఎక్కువ ఉంది, ఇది డెప్త్ తక్కువ ఉంది, ఇంకో షేప్ ఉంది. దాన్ని బట్టి టెంపరేచర్స్ అనేది మనం ఫస్ట్ టైం చూసుకుంటాం. సో దాన్ని బట్టి మనం టెంపరేచర్ పెంచుకోవటమో తగ్గించుకోవటమో చేసుకోవాలి. ఇంకా ఫిక్స్డ్ మనకి 200 అదే రెసిపీలో 220కి వచ్చింది అనుకోండి, ఇంకా 220లోనే పర్మనెంట్గా ఉంచేసుకుంటాం. అది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. 10 degrees తగ్గంగానే మళ్ళీ అదే స్టార్ట్ అయిపోద్ది. సో టెంపరేచర్, దానికి టైం అనేది అది కూడా చూసుకోవాలి. ఫస్ట్ టైం ఎంతలో అవుతుందని చూసుకున్న తర్వాత మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది టింగ్ అని వచ్చిందండి, మన వర్క్ లో ఉంటాయి, ఇది వినిపిదు. ఇప్పుడు మీకు డిజిటల్ టైమర్ ఒకటి ఇచ్చాం కదా, దానిలో ఏంటంటే మీకు కీ అని అలారం ఇస్తుంది, ఎక్స్ట్రా సౌండ్ వస్తుంది కాబట్టి అది డైరెక్ట్ గా మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ అది ఉంది ఆ డిజిటల్ టైమర్. ఫ్రైయర్ తీసుకున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఒక రకం 3 నిమిషాలు, బర్గర్ ప్యాటీకి 4 నిమిషాలు, సమోసా 4-5 నిమిషాలు. సో దానిలో 8 ఉంటాయి కాబట్టి 8 ప్రోడక్ట్స్ కి మీరు టైం సెట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇప్పుడు ఇది తీసుకున్నారు, బిజినెస్ బాగుంది, ఇంకో షేప్ హార్ట్ షేప్ అని, బట్ ఆల్ ఆర్ టేస్ట్ వైజ్ సిమిలరే. మీకు ఇంకొంచెం షేప్ వైజ్ డిఫరెంట్ లుక్. ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, దీనిలో మనం
చికెన్ పెట్టుకోవచ్చు, లేదంటే దీనిలో టాపింగ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాంటి ఈ లావు దాంట్లో వేసుకోవటమే అవకాశం ఉంటుంది, డెప్త్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సైడ్ టాపింగ్స్ వేసుకోవడానికి ఇలాంటివి వాడుకోవచ్చు. ఇవి కూడా అంతే, దీనిలో టాపింగ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అది చికెనే ఉంది కదండి, ఏదండి ఇది చికెన్ పెట్టాలన్నారు కదా? అవునండి, దాంట్లో పన్నీర్ పెట్టచ్చు, పెట్టుకోవచ్చు. పన్నీరు, చికెన్, ఫిష్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మధ్యలో స్టఫింగ్ అండి. అలానే మీకు మీ డిఫరెంట్ కార్టూన్ షేప్స్. బెల్జియం వ్యాఫిల్ అనేది మోస్ట్ ఫేమస్. అంటే కూర్చొని తినేది ఉందనుకోండి, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అందరికీ తెలిసిన ఐటమ్ బెల్జియం వ్యాఫిల్ అనేది. సార్ ఇది వచ్చేసి 1500 వాట్స్ అండి. గంట కంటిన్యూస్గా వాడితే 1.5 యూనిట్స్ అండి, అంటే 15 రూపాయలు. కంటిన్యూస్ వాడతాం అంటే ఈ టెంపరేచర్ ఆపకుండా నడుస్తాయి, కానీ టెంపరేచర్ ఆన్ ఆఫ్ అవుద్దిగా. ఇంకోటి, మీరు బిజినెస్ లేనప్పుడు ఒకవేళ స్విచ్ ఆపేశారు అనుకోండి, ఇది ప్రీ హీట్ టైమే 15 నిమిషాలు పైన పడుతుంది, 15-20 నిమిషాలు. సో కస్టమర్ వచ్చినప్పుడు మనం ఆన్ చేయాలంటే మీకు అవ్వదు. మనం ఏం చేస్తామంటే ఈ 220లో ఉన్నది 160నో 150నో అలా పెట్టుకుంటారు. కస్టమర్ వచ్చినప్పుడు పెంచుకున్నారు అనుకోండి, కరెంట్ సేవ్ అవుతుంది. ఇంకోటి ఇదిగోండి, యాక్చువల్గా ఇప్పుడు ఈ టెఫ్లాన్ కోటింగ్, పెనల్ లాగా టెఫ్లాన్ కోటింగ్ అండి. ఇప్పుడు ఇంట్లో పెనాలు కూడా ఎంతసేపు వాడతాం, 1 గంట వాడతాం, పక్కన పెడతాం. ఇది అలాంటి కోటింగే. మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు 220లో ఉందనుకోండి, దీని లైఫ్ ఆఫ్ ద కోటింగ్ 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు. సో టెంపరేచర్ తగ్గించి పెట్టుకోవటం అనేది బెస్ట్. ఇంకోటి ఏంటంటే, బిజినెస్ లేనప్పుడు ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇలానే ఉందనుకోండి, ఓవర్ హీట్ అయిపోయి కోటింగ్లు అనేవి పోతాయి. అది 3 మంత్స్ రావచ్చు, 4 మంత్స్ రావచ్చు, ఇంకా డిపెండెన్సీ అండి. ఒకవేళ కోటింగ్ పోయిందనుకోండి, మీకు చెన్నై కానీ కోటింగ్ అసలు విజయవాడలో లేదు, హైదరాబాద్లో కూడా ఎక్స్పెన్సివ్. చెన్నై, ముంబై, పూణే అంగుళానికి రేట్ తీసుకుంటాడు, అంగుళానికి ఇంత తీసుకుంటాడు. మనం ఈ ప్లేట్లు ఇప్పు తీసి పంపిస్తే వాళ్ళు కోటింగ్ చేసి పంపిస్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ వాళ్ళు తీసుకుంటారు. కోటింగ్కి వారంటీ ఉండదు. సో ఈ బిజినెస్ చేసేటప్పుడు కోటింగ్ అనేది ఎవరికైనా, మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినా తీసుకోండి, 2-3 ప్లేట్లు ఎక్స్ట్రానే పెట్టి కోటింగ్ ఏం చేస్తారంటే ఈ ఉన్నదాన్ని బ్లాస్ట్ చేస్తారు చిన్న చిన్న బాల్స్తో. అలా ఈ లేయర్ పోద్ది, మళ్ళీ కొత్త కోటింగ్ వేస్తారు. సో మా వెబ్సైట్ని విజిట్ చేయండి. కంప్లీట్ ఆల్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి. మీరు ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రైజింగ్ అనేది మీరు చూడొచ్చు. సార్ ఇది కప్ పిజ్జా వచ్చేసి ఫస్ట్ డవ్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలండి. డవ్కి మైదా, తర్వాత ఈస్ట్ పౌడర్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. వేడి నీళ్ళు అంటే 35 to 40 degrees. ఈస్ట్ పౌడర్ వేసి కొద్దిగా తిప్పి అది మైదా పిండిలో కలిపి షుగరు, సాల్ట్ వేసి మొత్తం చపాతీ కలిపినట్టు కలిపేస్తాం. దాన్ని తీసుకెళ్ళి కొద్దిగా వేడి చోట ఉండాలి, టెంపరేచర్ ఉన్న చోట, అంటే ఒక 30-40 degrees ఉన్న చోట. అది ఒక 1 hourకి ఉబ్బుద్ది. ఉబ్బిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఆర్డర్ వచ్చినప్పుడు ఆ ముద్ద తీసుకొని దీనిలో పెడతాం, పెట్టి నొక్కుతామండి. ఫస్ట్ టైం నొక్కుతాం ఒక 3 minutes, ఒక టైమర్ 3 నిమిషాలు పెట్టుకుంటాం. షేప్ ఫామ్ అయిపోద్ది. ఇంకా పిజ్జా సాస్ రాస్తాం. పిజ్జా సాస్ కూడా మీకు డెల్ మోంటే, క్రీమికా బెస్ట్ బ్రాండ్స్ అండి. ఆ 2 బ్రాండ్స్ మీరు తీసుకున్నారంటే వాటిల్లోనే మైనీస్, పిజ్జా సాసు, బార్బిక్యూ సాసులు, ఒక 10 రకాల సాసులు ఉంటాయి. కస్టమర్ బట్టి పిజ్జా సాస్తో పాటు వేరే సాస్ కూడా రాయొచ్చు ఫ్లేవర్కి. పిజ్జా సాస్ రాసి వెజిటేబుల్స్ వేసేసి పైన చీజ్ వేసేసి ఇచ్చేస్తాం. అంటే వెజిటేబుల్స్ వేసి నొక్కుతాం, మళ్ళీ తీస్తాం, ఫైనల్ చీజ్ వేసి ఇలా ప్లేట్ ఉంటుందండి. ఈ ప్లేట్ పెట్టి అంటాం. అంటే ఇప్పుడు చీజ్ డైరెక్ట్గా నొక్కామనుకోండి మొత్తం అంటుకుపోద్ది. లేదు ఒక్క సెకండ్ అని తీసినా నష్టం లేదు, అంతేం అతుక్కోదు. లేదంటే ఇది పెట్టి మనం చీజ్కి, వీటిలో మెయిన్ కాస్టింగ్ చీజేనండి. మైదా ఎంత పడుతుందండి, ఒక 2.5, మ్యాక్సిమం 3 రూపాయలు. దీనిలో పెట్టేది 70 grams, అంతకన్నా పడదు. పిజ్జా సాస్ కూడా ఒక 2-3 rupees. వెజిటేబుల్స్, చీజే ఎక్స్పెన్సివ్. చీజే మనకి 10-15 రూపాయలు అక్కడే పడిపోద్ది. దానికి ఆల్టర్నేటివ్గా అంటే మీరు తక్కువలో అమ్మాలంటే వెజిటేబుల్స్ వేసి తీసి ఆ చీజ్ సాస్ వేసేసి ఇచ్చేయటం. కస్టమర్కి ఏంటంటే చీజ్ తిన్న లైట్ ఫీలింగ్ అవుతే ఉంటుంది, బట్ ఒరిజినల్ చీజ్ కాదు అది. ఇట్స్ ఏ సాస్, చీజ్ బ్లెండ్ అని. ఇప్పుడు నేను క్రీమికా, డెల్ మోంటే అన్నా కదా, వాటిల్లోనే మీకు దొరుకుతుంది. ప్రెజెంట్ మార్కెట్లో ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు? ఒక 75-80 కూడా తీసుకుంటారు. మీ అక్కడ సెంటర్ బట్టి. ఫస్ట్ ఒక 1/2 kg కలుపుకున్నాను సార్. 1/2 kg ఆయిల్, వాటర్ అన్నీ కలిపింది ఒక వెయిట్ వస్తుందిగా. ఆ వెయిట్ వచ్చిందని వేయింగ్ మిషన్ మీద పెట్టండి, మీకు టోటల్ వెయిట్ వచ్చేస్తుంది. అవి ఎన్ని గరిటెలు పడినాయో మనం చూసుకుంటే దాని కాస్టింగ్ అనేది మీకు వస్తుంది. వేయింగ్ మిషన్ కంపల్సరీ ఒకటి తీసుకోండి. అంటే బిజినెస్లో
వేయింగ్ మిషన్ అనేది కంపల్సరీ, అప్పుడే కాస్టింగ్ కానీ క్లారిటీ ఉంటుంది ఎప్పుడైనా వేయటానికి. మనకు ఆల్రెడీ ఉంది. యాక్చువల్లీ బేకరీ అని అడిగారు కదా, కేక్స్ అవి చేస్తారు. ఇది బేసిక్ మోడల్ అండి, స్టార్టింగ్ మోడల్ ఇదే. ఇది 18,000 వరకు ఉంటుంది. బేకరీ స్టార్టింగ్ చేసేవాళ్ళు ఈ మోడలే వాడేది. ఇంకా మీరు A to Z స్పాంజ్ కేకుల దగ్గర నుంచి బిస్కెట్లు అన్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ మోడల్ ఇది. ఇది ఎలక్ట్రికల్ మోడల్. పెద్ద మోడల్స్ అంటే ఎక్కువ గ్యాస్ తీసుకుంటారు, ఎందుకంటే ఇదే మీకు అప్రాక్సిమేట్ 3.2 kW. పెద్ద ఓవెన్లు అంటే 6 kW 3 phase వెళ్ళిపోతాయి, అందుకని ఇంకా అక్కడి నుంచి గ్యాస్కి వెళ్ళిపోతాయి. కానీ బేకింగ్ మాత్రం ఇంక ప్రొఫెషనల్ అయ్యేది, ప్రొఫెషనల్ బేకింగ్ మిషన్. సో మీ ఫ్రైయర్కి ఏంటంటే టెంపరేచర్ 180, 190 అండి. 190 కానీ ఈ అంటే ఫ్రైయింగ్ టెంపరేచర్ అవుతే అదే. ఇక్కడ 200 మ్యాక్సిమం ఉంటుంది. ఏ ఆయిల్ అయినా 220 దాటిందంటే మాడిపోద్ది, అంటే బ్లాక్ షేడ్ వస్తుంది. అది బ్లాక్ కలర్ వచ్చిందంటే ఆయిల్ మాడిపోయిందని, ఓవర్ హీట్ అవటం వల్ల మాడిపోయిందని. అది ఈ ఫ్రైయర్ ఉందనుకోండి, ఇప్పుడు సాయంత్రం వరకు ఎక్కువ బిజినెస్ లేదు, అదే తెల్లగా ఉంటుంది, ఆయిల్ మాడదు. సో ఇదే ఆయిల్ మీరు లేదనుకోండి సేల్, మీకు అది వారమైనా అదే ఆయిల్ వాడచ్చు, ఆయిల్ పాడవదు. బాగా బిజినెస్ ఉంది, మేబీ మీరు ఎవ్రీడే ఒక 50-100 చేస్తారు, 3 రోజుల్లోనే మీకు ప్రోడక్ట్ వల్ల బ్లాక్ అవ్వాలి, కానీ హెవీ హీట్ వల్ల ఓవర్ హీట్ వల్ల ఇది బ్లాక్ అనేది అవ్వదు. అంటే మెయిన్ ఫ్రైయర్ కొనే పర్పస్సే అది. ఇంకోటి మీరు తీసుకున్న ఫ్రైయర్ డబుల్ థర్మాస్టాట్, ఇది ఒక థర్మాస్టాట్, ఇది ఒక థర్మాస్టాట్. 190 పెట్టంగానే ఆగిపోద్ది కదా. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి బై మిస్టేక్, ఏమవుద్ది, హీటర్ డైరెక్ట్ అయిపోయి మన ఓవర్ హీట్ అయిపోయి ఫైర్ క్యాచ్ అయిపోద్ది. సో దానికి సెకండ్ థర్మాస్టాట్. ఇంకో థర్మాస్టాట్ ఏంటంటే ఇక్కడ వెనకాల వస్తుంది ఇలా, ఇది 230 డిగ్రీలో వస్తే కట్ ఆఫ్ చేసేస్తుంది టెంపరేచర్ ఆటోమేటిక్. ఇప్పుడు మిక్సీకి ఎలా ఓవర్లోడ్ అవుతే కట్ ఆఫ్ చేస్తుంది, ఇది 230 డిగ్రీస్కి రెడ్ కలర్ది బయటకు వచ్చేస్తుంది, పవర్ ఆగిపోద్ది. అంటే సేఫ్టీ అనమాట అది. ఇది వచ్చేసి 2.5 kW అండి. అండ్ వాఫిల్ మిషన్ 1.5 kW. కప్ పిజ్జా కూడా మీకు 1.5 kW. ఇది తీసుకున్నప్పుడు మీరు డీఫ్రీజర్లో మెకెయిన్ నెంబర్ 1 బ్రాండ్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్, నగెట్స్, చీజ్ పాప్స్, ఒక 15-20 రకాల వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి. డైరెక్ట్ తెచ్చుకోవటం, ఫ్రై చేసి ఇవ్వటం. అవన్నీ పొటాటో బేస్డ్, బంగాళదుంపతోనే ఆ స్నాక్స్ అన్ని. సో వెజ్ కాబట్టి ఇనీషియల్ మెకెయిన్ ఒక్క బ్రాండ్తో మీరు వెళ్ళిపోవచ్చు. సాసులు వచ్చేసి సేమ్ డెల్ మాంటే, క్రీమికా. వీటిలో ఏంటంటే మెయిన్ సాసులు ఎంత డిఫరెంట్గా ఇస్తే అంత టేస్ట్ అండి. మైనీస్, బార్బిక్యూ, తర్వాత తందూరి మైనీస్ అని ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ బట్టే మనకి టేస్ట్, కస్టమర్కి అట్రాక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ సాసే టేస్ట్ దాని గురించి ఇది అంతే. మీరు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేశారు, టొమాటో స్ప్రింకిల్ చేశారు, కెచప్ కాదు, పౌడర్లు దొరుకుతాయి. ఆ మసాలా వల్ల ఇక టేస్ట్, ఆ మసాలాలు విడిగా దొరుకుతాయి. అది మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, స్మైలీస్ కానీ, ఈవెన్ మీరు దీనిలో బజ్జీ ఫ్రై చేసినా దాని మీద వేసినా టేస్ట్. ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా మీకు పడేది 20-25 రూపాయలు పడుతుందండి. స్మైలీస్ అయినా అంతే, కేజీలు లెక్క అమ్ముతారండి. మనం ఇచ్చేది 100 గ్రాములు. మీ ఫ్రెంచ్ ఫ్రైస్ సిటీలో ఎక్కడ తిన్నా మినిమం 75 ఉంటుంది. సో మనకి 25-30 రూపీస్ పడుతుంది కాబట్టి 60 రూపాయలు పెట్టుకుంటారు. సో మీరు పెట్టే సెంటర్ అంత లేదనుకోండి, గోల్డ్ ఫింగర్స్, తర్వాత ఒడియాల్ టైప్ డిఫరెంట్ స్టార్ షేప్స్ అని ఉంటాయి కదా, అవి మీరు ఫ్రై చేసి ఇచ్చి మసాలా ఇచ్చినా బాగా వెళ్తుంది. ఫ్రై ఆమ్స్ కూడా పొటాటో బేస్డ్ ఫ్రై ఆమ్స్ ఉంటాయి, అవి టేస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి వేసుకుంటే మనం 10 రూపీస్ నుంచి మీరు ఈ ఫ్రైయర్తో మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ ఊర్లో సమోసా చేసే వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గర నుంచి పచ్చి సమోసా తెప్పించుకోండి. పచ్చి సమోసా తెచ్చుకొని మనం డీప్లో పెట్టేసుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రెష్గా సమోసా ఫ్రై చేసి ఇస్తాం. అప్పుడు ఆ చిన్న మార్కెట్ కూడా మనకి ఎక్కుద్ది. ఒత్తి డైరెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్కి వెళ్ళకుండా. అంటే మీరు ఫ్రైయర్ అంటే ఒక బాండీ లాగండి, దీనిలో బజ్జీల దగ్గర నుంచి వడలు అన్నీ వేసుకోవచ్చు. సో అక్కడ వెళ్ళే మార్కెట్ బట్టి ఏది సింపుల్ అనేది చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ క్లీన్ చేసుకోవాలనుకోండి, ఇలా ట్యాంక్ తీసేసుకొని ఒక గుడ్డలో నుంచి క్లీనింగ్ కొట్టేసుకొని మళ్ళీ పోసేసుకోవచ్చు. ఈ ఆయిల్లో ఏంటంటే మామూలుగా పెద్ద బ్రాండ్స్ అనుకోండి, టీపీటీ మీటర్ అని ఉంటుంది, అంటే బ్లాక్నెస్ అయ్యిందా లేదా ఆ మీటర్స్ చెప్తాయి. కొత్త ఆయిల్ అనుకోండి 8 టీపీటీ లెవెల్ ఉంటుంది, చెడిపోయిన ఆయిల్ అనుకోండి 25 టీపీటీ లెవెల్ ఉంటుంది. అంటే మనం ఫిజికల్గా చూసి చేయటమే. బ్లాక్ అయిపోయిందంటే మనం తీసేయడం, మనం న్యాచురల్గా చూసుకొని తీసేయటం. FSSAI డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు దాన్ని చూస్తారు. సో ఇది వాఫిల్స్ మీరు చాక్లెట్ వార్మర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు చాక్లెట్లో మనకి కాంపౌండ్స్ దొరుకుతాయండి, కేజీ బార్లు.
అర కేజీ కేజీ దొరుకుతాయి. అర కేజీ తీసుకొని ఫస్ట్ గ్రేట్ చేసుకోవాలి మీరు. ఓకే. చిన్న చిన్న ముక్కల కింద గ్రేటింగ్ చేసేసుకొని పొయ్యి మీద ఒక నీళ్ళ గిన్నె తీసుకొని మళ్ళీ ఇంకో నీళ్ళ గిన్నె వేసి దానిలో వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి. కరిగించి ఆయిల్ కూడా కలపాలి. అది ఎంతవరకు కలపాలి? అంటే మన టేస్ట్ బట్టి అది కలుపుకోవటం. దాన్ని దీనిలో వేసుకోవాలి. ముందర మెల్ట్ చేసేసుకున్న తర్వాత దీనిలో వేసుకోవాలి. దీనిలోనే కరగాలంటే ఆల్మోస్ట్ అరగంట నుంచి 1 అవర్ పడుతుంది. ఎందుకంటే దీనిలో టెంపరేచర్ మ్యాక్సిమం 18. ఓకే. ఆ డబుల్ బాయిలింగ్లో మనం 100 degreesలో వెంటనే కరిగిచ్చేస్తాం కదా, అప్పుడు దీనిలో పోసేసుకుంటాం. స్పీడ్గా మూవ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బార్ని ముక్కలు కొట్టేసి వేసేస్తారు, అది కరగదు దీనిలో. ఇంకోటి, మీరు తీసుకున్న మోడల్ కంప్లీట్ 304 స్టీల్ అండి. ఇది లైఫ్లో తుప్పు రాదు. ఈ గిన్నెలు కూడా 304. ఇప్పుడు ఈ చీప్ మోడల్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ 202 స్టీల్. ఓకే. ఇది అదే ఇది స్టీల్లో డిఫరెన్స్. తర్వాత ఇక్కడ రివిట్లు. ఓకే. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది హెవీ ఉంటుంది, మొత్తం టిగ్ వెల్డింగ్, హీటర్ క్వాలిటీలు కానీ. మెయిన్ దీనిలో వాటర్ పోస్తాం కదండి, ఈ వాటర్ పోసింది ఈ హీటర్ ద్వారా ఈ గిన్నెల్ని హీట్ చేస్తుంది. వాటర్ ఎంతవరకు పోయాలండి? ఈ గిన్నెలు మునగాలండి. ఓకే. గిన్నెలు మునిగితే ఈ నీళ్ళ ద్వారా దీన్ని వేడిగా ఉంచుద్ది. ఓకే. టెంపరేచర్ అలానే ఉంటుంది. టెంపరేచర్ కూడా మనం ఆ చాక్లెట్ బట్టి ఇప్పుడు 60 పెట్టుకుంటాం. హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ చేస్తే ఇది 60కి పెట్టుకున్నాం అనుకోండి, 60 వరకు దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ కలిపే దాన్ని బట్టి అండి అది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్బరీ సిల్కే ఉందండి, వెంటనే కరిగిపోద్ది. అవునండి. ఎందుకంటే దాని టెక్స్చర్ వేరు. ఇంకో చాక్లెట్ ఉంది, తొందరగా కరగదు. సో మనం వేసే కాంపౌండ్ కంపెనీ, మనం వేసే ఆయిల్ బట్టి ఇక్కడ టెంపరేచర్స్ మార్చుకోవాలి. ఓకే. ఇది ఎంత టెంపరేచర్ ఉంచాలండి మినిమం? జనరల్గా 60 సరిపోద్దండి. ఓకే. 60 degreesలో చాక్లెట్ అనేది మెల్టింగ్ స్టేజ్కి విత్ ఆయిల్తో కరిగిపోద్ది. ఓకే. అండ్ ఈ వాటర్ అనేది తగ్గకూడదు దీనిలో, ఎప్పుడు మినిమం ఉండాలి, లేదంటే హీటర్ కాలిపోద్ది. ఓకే, తెలుసు. మీకు ఫ్రైయర్ కూడా అంతే, ఆయిల్ లేకుండా మీరు ప్లగ్లో పెట్టారంటే హీటర్ 1 minute కాలిపోద్ది. ఇదైనా 1 minute కాలిపోద్ది. అదేలేండి, దానికి టెంపరేచర్ హెవీ అయిపోయి అంతే కాలిపోద్ది. ఇది జనరల్ డ్రైన్కి అంతే, వాటర్ డ్రైన్. ఇది చాక్లెట్ వార్మర్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి వ్యాఫిల్ మీదే కాకుండా మీరు ఇప్పుడు స్ట్రాబెర్రీ చాక్లెట్ అని ఫ్రూట్స్ వేసేసి చాక్లెట్ ఒక గెరిటేసి ఇచ్చేస్తున్నారు, లేదంటే ఒక చిన్న కప్పులో చాక్లెట్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తున్నారు. అంటే డ్రింకింగ్ చాక్లెట్ లాగా. ఇనీషియల్ మీరు ఓటీజీలో తయారు చేసేసేయండి బ్రౌనీ కేక్ చేసి గిన్నెలో పెట్టి ఈ చాక్లెట్ వేసి ఇచ్చేయండి, అది కూడా ఒక యాడ్ ఆన్ మెను అంతే ఇచ్చేయటమే. సో చాక్లెట్ వార్మర్తో కేక్ ఐటమ్ కూడా ఒకటి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్కి మనకి సిరప్స్ దొరుకుతాయి కదండి. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే చాక్లెట్ సిరప్ అమ్ముతారు కదా, కంపెనీ బ్రాండెడ్ సిరప్స్ ఉంటాయి కదా. అదేంటంటే షుగర్ కంటెంట్, షుగర్లో కొద్దిగా కోకో పౌడర్ ఉండి ఫ్లేవర్ ఉంటుంది. అందుకని మీకు అది మనం అలా తినేలేం. ఏదైనా ఫుడ్ మీద కొద్దిగా వేసుకోవడానికి బాగుంటుంది అంతే, దేనికి పని చేయదు. ఈ చాక్లెట్ ఏంటంటే ఎంత తిన్నా తినబుద్ధి అవుతుంది. సరే, ఒక బల్క్ ఏదైనా స్కూపింగ్ పెట్టి ఆ స్కూపింగ్ చేసి ఈ చాక్లెట్లు వేసి అలవాటు చేస్తే స్కూపింగ్ కూడా బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు చాక్లెట్ ఫౌంటైన్స్ ఉన్నాయి మాల్స్లో, ఒక కేక్ ముక్క పెట్టి 50 ఎలా తీసుకున్నాడు? టేస్ట్ వల్లేగా. ఒక కేజీ స్పాంజ్ కేక్ బయట కొని ముక్కలు కట్ చేసి దానిలో చాక్లెట్ అయినా మీరు వేసి ఇవ్వచ్చు. ఓకే, బేకరీ నుంచి మనం తెచ్చేసుకొని అలా అయినా ఇచ్చుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. అండ్ అన్నీ హైలైట్ చేయొద్దండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైస్ పెట్టారు, ఏదో ఒక దాన్ని హైలైట్ చేస్తూ ఈ మెనూస్ సైడ్గా పెడితే వీళ్ళు దీనిలో పాపులర్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు జనరల్ ఫుడ్ కోర్ట్ లాగా అన్ని రకాల బొమ్మలు వేసాం అనుకోండి, మనకి పాపులారిటీ రాదు. ఫోకస్ ఏంటో అనుకొని ఆ ఫోకస్నే చేసి సైడ్ అదర్ మెనూస్ ఉన్నాయని పెట్టుకోవడం. వాఫిల్స్ తయారు చేసి దీనిలో పెట్టేసుకోవచ్చు. అంటే డిస్ప్లే వాఫిల్స్, బ్రౌనీస్, బర్గర్స్ ఇవన్నీ దీనిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫ్రైయర్ తీసుకుంటున్నారు కదా, బర్గర్ ప్యాటీ కూడా మెకెన్ కంపెనీలో దొరుకుద్ది సర్కిల్, దాన్ని ఫ్రై చేసేసి మీరు బన్స్ రెడీమేడ్ మార్కెట్లో తీసుకుంటారు బేకరీ వాళ్ళ దగ్గర, లెచ్చు వేసి ఆ బర్గర్ ప్యాటీ పెట్టి సాసెస్ ఇచ్చేయటం. సో బర్గరు మీరు చేసుకోవచ్చు అదే ఫ్రైయర్లో, వ్రాప్ చేసుకోవచ్చు. వ్రాప్ కూడా టార్టిల్లాస్ రెడీమేడ్ దొరుకుతాయి, అది తీసుకొని బర్గర్ ప్యాటీది ఫ్రై చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ మైనీస్ సాస్ వేసి రోల్ చేసి ఇచ్చేయచ్చు. సో అదే ఫ్రైయర్లో ఆల్ ఫ్రైస్, బర్గర్, వ్రాప్స్ కూడా మీకు అయిపోతాయి. డిస్ప్లే పర్స్ మీ బయట సమోసా పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ వేడిగా ఉంచుకోవటానికి అంతే.